తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ ఆయన 80 సంవత్సరాల వయసులో శనివారం రోజు రాత్రి చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి ఆయన స్థానిక రామాపురంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషల్లో 400కు పైగా చిత్రాలు నటించిన ఢిల్లీ గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, విలన్గా, హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణించారు. అగ్రనటుడు కమల్ హాసన్ ఆస్థాన నటుల్లో ఢిల్లీ గణేష్ ఒకరు. తిరువల్వేలికి చెందినటువంటి ఢిల్లీ గణేష్ సినిమాల్లోకి రాకముందు ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నతోద్యోగస్తుగా ఉన్నారు. నటనపై ఉన్న ఆసక్తితో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన అసలు పేరు గణేశన్ మహాదేవన్. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పట్టిన ప్రవేశం చిత్రంతో ఆయన తొలిసారి వెండితెరపై కనిపించారు. ఆయన నటించిన చివరి చిత్రం కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2. మెగాస్టార్ చిరంజీవి, కన్నడ నటుడు విష్ణువర్ధన్కి చెందిన తమిళ చిత్రాలకు ఆయనే డబ్బింగ్ చెప్పారు. 1981లో తమిళంలో కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 147 నాట్గల్, 1990లో ఘన విజయం సాధించిన జగదేక వీరుడు అతిలోక సుందరి తమిళ వర్షన్ కాదల్ దేవదై చిత్రానికి ఆయన డబ్బింగ్ చెప్పారు. అలాగే విష్ణువర్ధన్ నటించి 1980లో విడుదలైనటువంటి మలలై పట్టాలం చిత్రానికి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఢిల్లీ గణేష్ మృతి పట్ల సీఎం స్టాలిన్, అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీ, శివకార్తికేయులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నడిగర్ సంఘం నిర్వాహకులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. ఢిల్లీ గణేష్ మృతికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.